అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ, ఈడీ కేసుల్లో ఊరట లభించింది. ఆమెకు బెయిల్ వచ్చింది. 5 నెలల తర్వాత ఆమె హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఆమెకు బెయిల్ రావడం మీద ఇటువైపు కాంగ్రెస్, ఇంకొక వైపు బీజేపీ రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ 2 ఒకటేనని బీజేపీ ఆరోపిస్తుంటే, అదేం కాదు బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ కేటీఆర్, హరీష్ రావు నెలల తరబడి తిరిగి కవితకు బెయిల్ తీసుకొచ్చారు అని చెప్పి ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ తెలంగాణ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు కవిత బెయిల్ విషయంలో తెర వెనక ఏం జరిగిందో తెలుసుకుందాం. హలో అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? అంతా బాగుంది. కవితకు బెయిల్ వచ్చింది. మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఇవాళ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని. అంటే నిన్న కేటీఆర్ తర్వాత హరీష్ రావు గారు 20 మంది ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్ళినప్పుడే అందరికీ అర్థమైపోయింది. ఈరోజు ఆవిడకి బెయిల్ రాబోతుంది అని. మీరేమంటారు? రూల్స్ ప్రకారమే బెయిల్ వచ్చిందా కవితకి? రూల్స్ ప్రకారం వస్తే ముందస్తుగానే బెయిల్ వస్తుందని చెప్పేసి ఎట్లా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల బృందం వేసుకొని ఢిల్లీ పోయారు వాళ్ళు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి వాతావరణం వేరుగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు బెయిల్ వస్తా రాదా అని చెప్పేసి అందరూ కన్ఫ్యూజ్ ఉండే. కానీ ఈసారి క్లారిటీగా బెయిల్ వస్తుందని తెలిసే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఒక 20 మంది ఎమ్మెల్యేలు వేసుకొని పోయి బెయిల్ వస్తున్న ఉత్సాహంతోనే మొదటి నుంచి కనపడతా ఉంది. కాబట్టి ఇది క్విడ్ ప్రోకోలో భాగంగా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య లోపాయికార ఒప్పందంలో భాగంగా బెయిల్ వచ్చిన కనపడతాం. ఎందుకంటే మనీష్ సిసోడియా గారు 18 నెలల కాలం పాటు జైల్లో ఉన్నారు. కల్వకుంట్ల కవిత గారు 5 నెలలనే వారికి బెయిల్ వచ్చింది. సేమ్ మనీష్ సిసోడియాకి సంబంధించినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో అన్ని దాని మనీష్ సిసోడియా గారు వచ్చిన విధంగా కావచ్చు, ఆర్గ్యుమెంట్లు కావచ్చు, ఈ సెక్షన్లు కావచ్చు, అన్ని కూడా ఆయన విధంగా ఉన్నప్పుడు ఈమె కూడా 15 నెలలు జైల్లో ఉండాల్సిన అవసరం ఉంది. మరి 5 నెలల బయటకి ఎట్టుకు వస్తుంది అంటే చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారి విషయంలో భారతీయ జనతా పార్టీ సహకరించే కనపడతా ఉంది. అనవసరంగా బండి సంజయ్ గారు ఏదో కాంగ్రెస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ అధికారంలో. ఈడీ కావచ్చు, సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి. మేము కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో ఈడీ, సిబిఐ మా పరిధిలో రాదు. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకరిని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మా మీద నిందలేసి అనవసరంగా రాద్ధాంతం చేసే ప్రయత్నం ప్రజల యొక్క మూడును డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గుండు ఊత ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ సరెండర్ అయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 8 స్థానాలు గెలిచింది. దాదాపు ఓటు బ్యాంకు 30% పైగా వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా కల్వకుంట్ల కవిత గారి బెయిల్ విషయంలో సరెండర్ అయినది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. చరణ్, మీరు అలా ఎలా అనగలరు? ఎందుకంటే ఈడీ వాదనలు అటు కవిత తరఫున కావచ్చు, ఇటువైపు ఈడీ వాదనలు వినిపించింది. ఇంకొక వైపు ధర్మాసనం కూడా వివిధ సందర్భాల్లో కలుగజేసుకుంది ఈ వాదనలు. అంటే ఎందుకు ఫార్మాట్ చేశారు? ఎందుకు మెసేజ్‌లు డిలీట్ చేశారు? అలాగే ఇన్ఫర్మేషన్ ఆమె ధ్వంసం చేశారు. ఇలా రకరకాల విషయాల్లో అరుణ్ పిళ్ళైని ఆమె ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం, ఇలాంటి విషయాల్లో చక్కగా వాదనలు జరిగినప్పుడు ఇది తెర వెనుక జరిగింది, కుమ్మక్కు అవ్వడం వల్లే జరిగింది అని మీరెలా మాట్లాడతారు? అంటే ఇన్ని రోజులు జరిగినటువంటి వాదనలు వేరు, ఇప్పుడు జరిగినటువంటి వాదనలు వేరు. ఇక్కడ పీపీ గారు దీన్ని వ్యతిరేకించినట్లయితే జడ్జి గారు సంతృప్తి చెందాలి. ఇక్కడ పీపీ గారు రూపంలో చేసినట్లయితే ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పేసి తెలుస్తుందని చెప్పేసి ఇక ఏకంగా ప్రభుత్వమే బెయిల్ ఇస్తానికి సిద్ధమైనట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో జడ్జి గారే చాలా సానుకూలంగా స్పందించినట్టు కనపడ్డది చాలా స్పష్టంగా. ఎందుకంటే పీపీ గారు అడిగిన వాదనలకి జడ్జి గారు ఈ కేసును వారే మేనేజ్ చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వము బెయిల్ ఇస్తానికి సిద్ధమైంది కాబట్టే జడ్జి గారు కావచ్చు, పీపీ గారు కావచ్చు అంత లూజ్ వదలడంతో ఓన్లీ 5 నెలల కాలంలో కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చిన చాలా స్పష్టంగా కనపడతాయి. ఎందుకంటే సెల్లు సంబంధించి మెసేజ్ ఎందుకు డిలీట్ చేసిరంటే ఫార్మేట్ చేసిరని, అంటే వేరే అంటే డిఫరెంట్ వేలో ఆన్సర్ చెప్పినప్పుడు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టే చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారి విషయంలో భారతీయ జనతా పార్టీ సహకారం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఇన్ని రోజులు కూడా ఉంచుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు బయటకు వస్తారు కదా. ఎందుకంటే ఒక్కొక్క కేసుకు ఒక లింక్ ఉన్నది. ఇక్కడ మనోజ్ సిసోడియా గారి కేసు కల్వకుంట్ల కవిత గారికి, కల్వకుంట్ల కవిత గారి కేసు కేజ్రీవాల్ గారి లింక్ ఉన్నది. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు జైలుకు పోయిన దాంతో భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య లోపాయిక ఒప్పందం కోరడంతో 9 స్థానాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 0 స్థానాలు పరిమితమైంది. దాదాపు 7 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి. 37% వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు 17% తగ్గిందంటే బీఆర్ఎస్ పార్టీ గుండుగుతో భారతీయ జనతా అమ్ముడు పోయారు. కాబట్టి దానిలో మేనమానంలో భాగంగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చారు కదా, మీరు చూస్తారు. రేపు మహారాష్ట్ర ఎలక్షన్లు వస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున హడావిడి చేసి
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలిపించే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతుంది. కాబట్టి మహారాష్ట్ర ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కల్వకుంట్ల కవిత గారిని ఇచ్చిన మాట ప్రకారం ఎంపీ ఎలక్షన్లో సరెండర్ అయినందుకు, అదే కాకుండా మహారాష్ట్ర ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించాలని ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు బయట ఉండాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు కావచ్చు, పీపీ గారు కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు అనుకున్న దానికి భిన్నంగా బయటకు వస్తున్నట్టు అనే సంకేతాలు 24 గంటల ముందే ఇచ్చారు. కాబట్టి అంత గుండుగుతో సరైన కనపడతాం.